గురుగారు, ఈరోజు నృసింహ జయంతి. శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి దశావతారాలలో నృసింహ అవతారం యొక్క వైశిష్ట్యం ఏంటి? ఓం నమో భగవతే వాసుదేవాయ. నిజంగా నృసింహ జయంతి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి సందర్భం. ఎందువల్ల అంటే అవతారాల్లో కూడా అత్యంత విశిష్టమైన అవతారం నృసింహ అవతారం. ఆ అవతారం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అది క్షణికావతారమైనా కూడా శాశ్వతమైనటువంటి ప్రయోజనాల్ని మన అందరికీ కూడా ప్రసాదించగలిగేటువంటి శక్తి కలిగిన అవతారం. ముఖ్యంగా మన తెలుగువారికి అత్యంత ఇష్టమైనటువంటి అవతారం కూడా నృసింహ అవతారమే. ఎందువల్ల అంటే మనలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు కానివ్వండి, సంప్రదాయాలు కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం కానివ్వండి, నృసింహస్వామి వారిని అనేక రూపాల్లో మనం అనేక విధాలుగా అర్చించుకొని ఆరాధించుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా సింహాచలం ఇత్యాది క్షేత్రాల్లో జరిగే ఉత్సవం అయితే నేత్రోత్సవంగా ఉంటుంది. అలాగే రకరకాలుగా నృసింహస్వామి వారు ఆవిర్భవించారు. ముఖ్యంగా ఆవిర్భావం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించడానికి వచ్చినటువంటి వరావతారమే నృసింహావతారం. ప్రహ్లాదుడు అంటే హ్లాదయతీతి, అంటే అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి వాడు ప్రహ్లాదుడు. మరి అటువంటి తత్వం ఎవరికి ఉంటుంది అంటే కేవలం యోగికే ఉంటుంది. మరి అటువంటి యోగస్వరూపమైన ప్రహ్లాదుణ్ణి రక్షించే నెపంతో ఈ అవతారాన్ని స్వీకరించారు. కాబట్టి నృసింహావతారం మరీ ముఖ్యంగా నృసింహుడు అంటేనే రెండు విభాగాలు ఉంటాయి. నరతత్వం ఉంటుంది, సింహతత్వం ఉంటుంది. అందులో నరతత్వం జీవతత్వానికి ప్రతీక అయితే సింహం అనేటువంటిది బ్రహ్మతత్వానికి ప్రతీక. ఒకే ఆకారంలో రెండు తత్వాలు ఇమిడి ఉండటం అంటే జీవో బ్రహ్మైవ నాపరహ అనేటువంటి వేదవాక్యం ఏదైతే ఉందో, శాస్త్రవాక్యం ఏదైతే ఉందో, అటువంటి అద్వైత అవతారమే నృసింహస్వామి వారు. అందువల్ల నృసింహస్వామి వారి ఆవిర్భావం స్తంభంలో నుండి ఏ విధంగా ప్రకటితమయ్యారో, అలాగే ఆ స్వామివారు ఏ విధంగా భక్తులను రక్షించారో అనేటువంటి అంశాలు మనం చూసినట్టయితే వారి కరుణ అనేటువంటిది అనంతం. స్వామివారి ఆకారం అంత మనకు చూడటానికి భయాన్ని కలిగించేటట్టు ఉన్నా కూడా వారి అనుకంప, అలాగే కృప, దయ, వారి యొక్క కరుణ సర్వత్రా కూడా ఉంది. కాబట్టి ఈరోజు భక్తులందరూ కూడా ముఖ్యంగా వైశాఖ మాసం చాలా గొప్ప మాసం అమ్మ. చైత్రంలో శ్రీరామచంద్రుని యొక్క ఆవిర్భావాన్ని మనం చూసాం. అలాగే వైశాఖ మాసంలో మనం చతుర్దశి, శుద్ధ చతుర్దశి రోజు నృసింహ అవతారాన్ని పురస్కరించుకొని నృసింహ జయంతిని మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే వైశాఖ మాసంలోనే జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారి జయంతి కూడా మనం జరుపుకున్నాం. మనం పంచమి రోజు, శుద్ధ పంచమి రోజు, అలాగే శుద్ధ దశమి రోజు ఆంజనేయ స్వామి వారి అవతరణ కూడా కొన్ని సంప్రదాయాల్లో జరుపుకునేటువంటి ఆచారం ఉంది. కాబట్టి చైత్ర వైశాఖ మాసాలు నిజంగా భక్తి తత్పరతకు ఒక ఆలవాలంగా మిగిలిపోతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా నృసింహస్వామి వారి యొక్క అవతారం, అలాగే వారి యొక్క వైభవం మనకు స్కాంద పద్మ పురాణాల్లో చాలా విశిష్టంగా కనిపిస్తుంది. ఆ మహాపురాణాలు మనకు నృసింహస్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని, తేజస్సును, అలాగే భక్తరక్షణ దీక్ష దక్షతను మన అందరికీ కూడా విశదంగా తెలియపరుస్తున్నాయి.